హలో ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. రీసెంట్ గా మనకు ఓటీటీలో దుమ్ము దులుపుతున్న టాప్ బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు పక్కగా చూడడానికి అయితే ట్రై చేయండి. వాటిలో మీకు బెస్ట్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోలో చెప్పినట్టుగానే రీసెంట్ గా వచ్చిన మూవీస్ మీద ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. వాటిలో కూడా మీకు మంచి కంటెంట్ దొరుకుతుంది. మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ చేసుకొని ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 కంటెంట్ ఉంటే మూవీని ఎవరు ఆపలేరు అని నిరూపించిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. ఓటీటీలోనే ఉంది కాబట్టి మీరు చూడడం మిస్ చేసుకొని ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. అభినయ వాసుదేవ్ ఒక అనాథ చిన్నప్పటి నుండి తన అమ్మా నాన్న గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తూ అనాథాశ్రమంలోనే పెరుగుతాడు. వన్ ఫైన్ డే కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ లో తను అనాథాశ్రమం నుండి పారిపోతాడు. ఇలా జరిగిన కొన్ని డేస్ కి అభినయ వాసుదేవ్ లైఫ్ లోకి అనుకోని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో తన లైఫ్ లోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇది మనకి ఈటీవీ విల్లో అవైలబుల్ గా ఉంది. సో చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మిస్ చేసుకోవద్దు. నెంబర్ 2 లక్కీ భాస్కర్. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇది. థియేటర్స్ లో ఈ మూవీని మిస్ అయ్యి ఉంటే ఓకే, ఇప్పుడు ఓటీటీలో ఉన్నా కూడా మీరు చూడలేదు అంటే మీరు అన్లక్కీ అనే చెప్పాలి. చిన్న బ్యాంక్ జాబ్ చేసుకునే భాస్కర్ డబ్బు కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు, చివరికి దాన్ని ఎలా సంపాదించాడు, ఫైనల్ గా భాస్కర్ నుండి లక్కీ భాస్కర్ గా ఎలా అయ్యాడు, ఇలా ప్రతి పాయింట్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు సినిమాలో. మూవీ ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు ఎక్కడా బ్రేక్ పడకుండా ఫుల్ ఫ్లోలో అయితే వెళ్ళిపోతుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 ద బంకింగ్ మర్డర్స్. మర్డర్ మిస్టరీ అండ్ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీస్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే మీకు ఇది చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎవరు సాల్వ్ చేయలేని ఒక మర్డర్ కేసుని పోలీసులు ఎలా సాల్వ్ చేశారు అనేది ఇందులో మెయిన్ కంటెంట్. మీరు గాని దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే చూడడానికి అయితే ఒకసారి ట్రై చేయండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 ఏలియన్ రెమ్లెస్. ఇదైతే చాలా మంచి సినిమా, మనకి తెలుగులోనే అవైలబుల్ గా ఉంది. స్పేస్ అండ్ టైం ట్రావెలింగ్ మూవీస్ నచ్చే వాళ్ళకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. వేరే గ్రహం మీద చిత్రహింసలు అనుభవిస్తున్న కొంతమంది ఒక టీమ్ గా ఏర్పడి వాళ్ళు ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్నా వేరొక కొత్త గ్రహం మీదకి వెళ్ళాలి అని అనుకుంటారు. అయితే వాళ్ళు చేసే ప్రయాణంలో వాళ్ళు ఊహించని పెద్ద ప్రాబ్లం అయితే వస్తాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొని వాళ్ళు కొత్త గ్రహం మీదకి వెళ్ళారా లేదా అనేది ఇందులో మెయిన్ కాన్సెప్ట్. మూవీ అయితే మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. వార్ బేస్డ్ మూవీస్ చూసే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నార్మల్ సినిమాల మాదిరిగా ఉండదు ఈ మూవీ, మీకు నచ్చుతుంది. వీలైతే ట్రై చేయండి. ఒక ఆర్మీ కమాండర్ వేరొక దేశంలోకి వెళ్లి ఒక సీక్రెట్ మిషన్ ని చెయ్యాలి అని అనుకుంటాడు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్లాన్ ని ఎలా ఎగ్జిక్యూటివ్ చేశారు, సీక్రెట్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఆర్మీ పర్సన్స్ ప్లాన్స్ ఎలా వేస్తారు, పక్క దేశంలోకి వెళ్ళిన తర్వాత నుండి వాళ్ళకి ఎలాంటి రూల్స్ ఉంటాయి, ఇలా ప్రతిదీ చాలా ఇన్ డీటెయిల్డ్ గా అయితే చెప్పారు. మూవీ అయితే మీకు నచ్చుతుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇది మనకి ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 6 సట్టం ఎన్కాయిల్. ఇది కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ. ఫ్రీ టైం ఉంటే దీన్ని చూడడానికి అయితే ట్రై చేయండి. గౌతమ్ అనే ఒక వ్యక్తి అన్ఫార్చునేట్లీ ఒక మర్డర్ కేసులో అయితే చిక్కుకుంటాడు. దాని నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఎవరికీ కనిపించకుండా ఒక డెడ్ బాడీని దాచిపెట్టి ఆ కేసు నుండి తప్పించుకోవాలి అని అనుకుంటాడు. అయితే లైఫ్ లో అన్ని మనం అనుకున్నట్టే జరగవు కదా. అన్ఫార్చునేట్లీ గౌతమ్ లైఫ్ లో కూడా అలాంటి మలిపే వస్తుంది. సో గౌతమ్ ఏం చేశాడు, ఎలా తప్పించుకున్నాడు, ఆ మర్డర్ కేసుని ఎవరు సాల్వ్ చేశారు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 వికట కవి. రీసెంట్ గా వచ్చిన మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ముందుగానే చెప్తున్నా ఇందులో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, బట్ పక్కాగా టైం పాస్ అయితే అయిపోతుంది. రామకృష్ణ అనే ఒక డిటెక్టివ్ పోలీసులు కూడా సాల్వ్ చేయలేని ఎన్నో కేసులు సాల్వ్ చేసి చూపిస్తాడు. అయితే తన తెలివితేటల గురించి తెలిసిన ఒక ప్రొఫెసర్ తనని ఒక ప్లేస్ కు పంపి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోమని
తెలుసుకోమని చెప్తాడు. సో రామకృష్ణ వెళ్ళిన ప్లేస్ ఏంటి, అక్కడ ఉన్న మిస్టరీ ఏంటి, ఇలా ప్రతి పాయింట్ ని తెలుసుకోవాలి అనుకుంటే మీరు దీన్ని పక్కాగా అయితే ట్రై చేయాల్సిందే. ఇది మనకి G5 లో అయితే అవైలబుల్ గా ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పక్కాగా దీన్ని అయితే చూడండి. ఈ మూవీ అయితే బాగుంటుంది. ముందుగా చెప్పినట్టు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడతో మన వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ చేసుకొని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి బెస్ట్ కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.